హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డిసెంబర్ 9th ఒక న్యూ ఐపీఓ వచ్చింది. ఈ ఐపీఓ ఏంటంటే మనకి 10 daysలోనే అట్లీస్ట్ 70% లిస్టింగ్ గెయిన్ మనం పొందవచ్చు. అంటే 10 days. ఆల్ ఈ టెక్నాలజీస్ ఐపీఓ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈ ఐపీఓ ఏంటంటే మనకి ప్రజెంట్ ఇండియాలో మొత్తం కంట్రీ మొత్తంలో ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రతి దాంట్లో కూడా డిజిటలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్స్ అండ్ ఫైనాన్స్ అండ్ ఆటో సెక్టర్, ఆల్ సెక్టర్స్ ఆల్సో. సో ఇందులో మనం అప్లై చేస్తే మనకి ఆల్మోస్ట్ 100 రూపాయలకి 100 రూపీస్కి 70 రూపీస్ పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కూడా 10 daysలో. మన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బయట ఇప్పుడు ఎవరికైనా ఎక్స్ట్రా క్యాష్ ఉంటాయి అనుకోండి, ఆ క్యాష్ని ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది, స్ట్రగుల్ చేస్తుంది. ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి ఇలాంటి ఐపీఓస్ మనం కొద్దిగా ఫైనాన్స్ నాలెడ్జ్ ప్లస్ డీమెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎక్సెస్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండేవి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐపీఓ ఎప్పుడు ఈరోజే అంతేంటి డిసెంబర్ 9th ఓపెన్ అవుతుంది, క్లోజ్ ఏమి డిసెంబర్ 13 అయిపోతుంది. సో ఈ 4 daysలో మనం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒక లాట్ సైజ్ ఏమి 1400 ఒక లాట్ సైజు 1600 షేర్స్ అండ్ లాట్ వాల్యూ 1,44,000, 1,44,000. అది ఫ్రెండ్స్, ఈ 1,44,000 అనేవి ఓన్లీ 10 days ఓల్డ్లో ఉంటుంది, మన అకౌంట్లోనే ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లో, ఎక్కడికి పోవన్నమాట. సో మనకు ఒకవేళ ఐపీఓ అలర్ట్ అయితే సుమారుగా 1,44,000 పైన 80% మనం పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి మార్కెట్ బేస్ చేసుకుని 100% అంటే మనం పెట్టుబడి పెట్టిన 1,44,000కి వెంటనే మళ్ళీ అంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ బ్యాంక్ కానీ ఏ షేర్లో కానీ ఐపీఓలో ఉన్న గొప్పతనం అదే ఫ్రెండ్స్. ఒకవేళ మనకి అలర్ట్ అవ్వలేదంటే మన అమౌంట్ మనకి అకౌంట్లోనే ఉండిపోతుంది ఓల్డ్ నుంచి, అంతే. రిస్క్ ఏమీ ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే మీ ఆల్ మార్కెటింగ్ అదర్ ఫండ్స్ సోర్సెస్ బట్టి ఆ మార్కెట్లో ఆ షేర్ ఆ కంపెనీ వాల్యూ ఎలా ఉందనేది నేను చెప్పగలుగుతున్నా. ఇది ఎవరైనా చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఈ టెక్నాలజీస్ అంటే ఏంటి? అంటే ఆన్లైన్ లెక్క వస్తుంది అనమాట. ప్రతి టెక్నాలజీలో కూడా ఈ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మనం దీని గురించి, ఈ కంపెనీ గురించి, అదే లిస్టింగ్ గెయిన్ ఎంత వస్తుంది, ప్లస్ డేటు, ప్రైస్, రివ్యూ, అలాట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీస్ ఐపీఓ డేటు ఓపెన్ ఇన్ December 9th అండ్ విల్ క్లోజ్ ఆన్ ది December 13, 2022. అర్థమైంది ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీని టెక్నాలజీస్ ఐపీఓ ఎంత అంటే 48 కోట్లు 20 లక్షలు. ఎన్ని షేర్స్ని, ఇది ఏ ప్రైస్ బ్రాండ్లో వస్తుందంటే 87 to 90, విచ్ మార్కెట్ లాట్ ఆఫ్ 1600 షేర్స్ వస్తున్నాయి అనమాట. మనం ఒక లాట్ పర్చేజ్ చేస్తే 1600 షేర్లు అలర్ట్ అవుతాయి అనమాట. మనకి అలర్ట్ అయితే దాని వాల్యూ అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ 90 రూపీస్, అంతే. 90 into 1600 రూపీస్, అంతే. అంటే 1,44,000. Expansion of the business, acquisition of the business in similar complementary areas, general corporate purpose. వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఇష్యూ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే డబ్బుల్ని ఈ మూడింట్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇగో ఇప్పుడైతే ప్రెజెంట్ లిస్టింగ్ డేటు ఏంటి, ఆల్ ఈ టెక్నాలజీస్ ఐపీ జిఎంపీ లైవ్ రేట్స్ డే టు డే విత్ కోటక్ రేట్స్ అని ఉంది కదా, కోటక్ బ్యాంక్ రేట్స్ ఏమి ఇది చేస్తుంది. ఇప్పటికిప్పుడు అది జిఎంపీ ఒకవేళ అలర్ట్ అయితే దాని జిఎంపీ ఎంత ఉంది, 60 రూపీస్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 70% అనమాట. అంటే మనకి 75,000 వరకు పొందే ఛాన్స్ ఉంది.
ఇది ఓపెనింగ్ అవుతుంది December 9th, క్లోజ్ 13/2022. సైజ్ ఏమి 50 crores. అంతే. ఎన్ని ఈక్విటీ షేర్స్? 5,40,00,000 ఈక్విటీ షేర్స్ మార్కెట్లో ఇష్యూ చేస్తాను. ప్రైస్ వాల్యూ ఎంత? ప్రైస్ వాల్యూ అనేది ఉంటుంది మార్కెట్లో కంపెనీది 10 రూపీస్ పర్ ఈక్విటీ షేరు. ప్రైస్ బ్యాండ్ 87 to 90 రూపీస్ పర్ ఈక్విటీ షేరు. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే బిలో 2 lakhs లోపల ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. కేఐబి కోట్ అంటే వీళ్ళేమి అబవ్ 50 lakhs నుంచి అబవ్ 2 lakhs అబవ్ వాళ్ళని అందరు కేఐబి కోట కింద ఇచ్చేస్తారనమాట. ఎన్ఐ కోట ఆల్సో. ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లికేషను, లాట్ సైజు అండ్ షేర్స్. రిటైల్ మినిమం ఒక లాట్ అప్లై చేసుకుంటే 1600 షేర్స్ వస్తాయి. మనం 1,40,44,000 పెట్టాలి. రిటైల్ మ్యాక్సిమం కూడా ఒక లాట్ని మనం అప్లై చేయొచ్చు. అదే హెచ్ఎస్ అని మినిమం అయితే, స్మాల్ హెచ్ఎస్ అని ఇన్వెస్టర్స్ అయితే 3,200 షేర్స్ అంటే 2,88,000 పెట్టవచ్చు అనమాట. అది ఎట్లా అని మీకు చెప్పే కదా, 2 లాట్స్ అంటే ఇది హెచ్ఎస్ అనుకో అంతే, అబౌట్ 2 lakhs కిందకి వస్తుంది. దెన్ ఇది ఈరోజు మనకి అప్లై చేసామనుకోండి December 9, 2022. ఇప్పుడు క్లోజ్ అవుతుంది ఈ కంపెనీ. ఇది IPO December 13కి. దెన్ ఎప్పుడు అలర్ట్ అవుతుంది? ఒకవేళ December 13 మనకి ఇది అయిన తర్వాత ఒకవేళ షేర్స్ అలర్ట్ అయితే 1,600 షేర్స్ ఎప్పుడు 16 అలర్ట్ అవుతాయి. December 16. ఒకవేళ మన షేర్స్ ఏమి అలర్ట్ అవ్వలేదు అనుకోండి, December 19 మన అమౌంట్ మనకి రిఫండ్ మన అకౌంట్లో ఓల్డ్ నుంచి రీఓల్డ్ నుంచి పోతుంది అనమాట. అంటే మన అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. దెన్ ఒకవేళ మన షేర్స్ అలర్ట్ అయ్యాయి, మన అకౌంట్ నుండి అమౌంట్ డిడక్ట్ అయ్యాయి, అప్పుడు ఏమవుతుంది? మన డీమ్యాట్ అకౌంట్లోన December 20, 2022కి అదే ఆ రోజు మన డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ ఉంటాయి. అదేంటి షోయింగ్ జరుగుతూ ఉంటాయి. ఆ షేర్స్ అనేవి మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మార్కెట్కి ఎప్పుడు వస్తుంది? IPO లిస్టింగ్ డేటు December 2021, December 21, 2022. ఇదే రోజున మార్కెట్లోకి వస్తాయి. ఆ రోజు మనము మన 1,600 షేర్స్ని అమ్మేయాలి. సేల్ చేయడం వలన మనకి అట్లీస్ట్ 80% ప్రాఫిట్ వస్తుంది. అది ఫ్రెండ్స్ ఈ IPO గురించి. దాని IPO ఫైనాన్స్ రిపోర్ట్ చూస్తే రెవెన్యూ 2020లో 55 crores వచ్చాయి, 21లో 63 వచ్చింది, 22లో 72 వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా రెవెన్యూ అనేది పెరుగుతూ ఉంది. ఎక్స్పెన్సెస్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. కానీ పే ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్ ఏమి 1,79,00,000, సెకండ్ ఇయర్ 9,73,00,000, థర్డ్ ఇయర్ 8,22,00,000. ఇది స్మాల్ ఫైనాన్స్ అదే స్మాల్ అనమాట. ఓన్లీ 50, కానీ చాలా హెవీ డిమాండ్ అనమాట. ఈ రోజుల్లో టెక్నాలజీ లేని కంపెనీ అంటే ఏం లేదు. ఈ ఫ్రెండ్స్ ఈ IPO మీకు ఎవరికైనా నచ్చితే అప్లై చేసుకోండి. మీరు కూడా ఫైనాన్స్గా ప్రాఫిట్ పొందుతారని కోరుకుంటూ మా యూట్యూబ్ ఛానల్ని GST తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.